దేవుడు మన జీవితంలో చాలా గొప్ప రీతిగా పనిచేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ the move of God in our lives is felt and understood and relished as much as we experience Him every day. సిస్టర్ని కలవలేదు, బ్రదర్తో కూడా మాట్లాడలేదు, బట్ ద థీమ్ ఆఫ్ టుడేస్ మెడిటేషన్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ హౌ గాడ్ హ్యాస్ his focus on the very fabric and what happens in our heart. So as we meditate upon God's word, I request that we look at how our worship is, we look at how God is worshipped through us, and how we are an instrument of real worship as we live for the Lord. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 1 నుండి 23 వచనాలు, verse 1 through to 23. This is an episode where యేసుక్రీస్తు ప్రభువారు ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు వీరు వచ్చి ఒక పాయింట్ ఆఫ్ వ్యూని లేకపోతే ఒక అబ్జర్వేషన్ని యేసుక్రీస్తు ప్రభువారి ముందు వారు పెడుతున్నారు. ద ఫారిసీస్ అండ్ ద టీచర్స్ ఆఫ్ ద లా, వాళ్ళ దృష్టిలో కొన్ని అపవిత్రంగా అనిపించినవి అవి క్రీస్తుతో వాళ్ళు మాట్లాడుతూ సంబోధించినారు. సో the way they make this conversation happen is from the reference of what they practice and what they teach their people to practice for many years up until that point. వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటిదంటే ఎంతో కాలం నుంచి ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో, పాటిస్తున్నారో, తరతరాలుగా పాటిస్తున్నారో దానికి సంబంధించిన విషయాలే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. They think that this is a very intelligent question. We can pin down Jesus and his disciples and we can show something that they are not following according to the law, and they talk about defilement. వాళ్ళు చాలా తెలివిగా వచ్చి యేసు ప్రభుని ఇరికించగలము అని తలంచి, ఎందుకంటే పారంపర్య ఆచారాల ప్రకారంగా ఎంతో కాలం నుంచి ఏవైతే వాళ్ళు చేస్తున్నారో, కరెక్ట్ అనుకొని చేస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా శిష్యులు కనబడట్లేదు. సో ఏదో ఒకటి దొరికింది, యేసు ప్రభుని పాయింట్అవుట్ చేయొచ్చు అనే రీతిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు వాళ్ళు. So the conversation starts like this. They come and they see the disciples eating food with their hands, and they tell Jesus, why is it that your people, they are not observing the ceremonial cleansing? వాళ్ళు వచ్చి మాట్లాడిన విషయం ఏంటిదంటే, యేసు ప్రభువా వీళ్ళు పారంపర్య ఆచారాల ప్రకారము చేతులు ఎందుకు గడుకోవట్లేదు, అపవిత్రంగా ఎందుకు భుజిస్తూ ఉన్నారు, వాళ్ళకి పట్టింపు లేదా అన్నట్టుగా వాళ్ళు వచ్చి ప్రశ్నలు అడిగినారు. సో దే మేక్ అ పాయింట్ సేయింగ్ దట్ this is a tradition that has been handed over to us by our elders. వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ యొక్క పారంపర్య ఆచారాలు మాకు తరతరాలుగా మా యొక్క పూర్వీకుల నుంచి మాకు అందించబడతా ఉంది, మేము చేస్తూ ఉన్నాం, కానీ మీ శిష్యులు అయితే చేయట్లేదు. So they try to project that these disciples are doing something unlawful in the sight of God. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆలోచన ఏంటిదంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క విధులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళు వచ్చినారు. సో whatever they are saying in this context, it is leaning around defilement, how unclean these disciples were and how they are far from the law of God. వాళ్ళ యొక్క ఆలోచన అంతా దేనిపైన ఉందంటే, వీళ్ళు అపవిత్రంగా ఉన్నారు, దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడవట్లేదు, అపవిత్రత చుట్టూ వాళ్ళ ఆలోచన మాట కనబడతా ఉంది.
Now Jesus, he knowing the scripture, he also knowing what is happening in their hearts, he instead of responding to this question, he is talking back about the state of their heart. ఈ యొక్క ప్రశ్న అడిగిన వారికి యేసు ప్రభు వాళ్ళ ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళ హృదయాలలో వాళ్ళ హృదయపు స్థితి ఎలా ఉందో ఆయన మాటలు దాని వైపున కేంద్రించినాడు. Because these Pharisees and the teachers of the law, they have surrounded the law with a tradition, and they are saying this tradition that our elders are following, your people are not following, do you have any concern about it? And they're questioning him, but now Jesus is pointing back to what is happening in their hearts. వాళ్ళ యొక్క మాటలు సాంప్రదాయం పైన, పారంపర్య ఆచారాల పైన, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా వాళ్ళు భావించి దానిపైన దృష్టి పెట్టి యేసుప్రభుని ప్రశ్న అడుగుతూ ఉన్నారు, కానీ యేసుప్రభు ఆ ప్రశ్న మీద దృష్టి పెట్టలేదు, కానీ వాళ్ళ హృదయపు స్థితి ఎలా ఉందో దానిపైన దృష్టిని తీసుకొని వెళ్ళినాడు. So what Jesus is saying, verse 6 and 7 is this. 6వ వచనము 7వ వచనమును మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనం గమనించవచ్చు. He answered and said to them, ఆయన జవాబిచ్చి ఈ విషయాలు చెప్పినాడు. Isaiah prophesied of you, hypocrite, as it is written, these people honor me with their lips, but their heart is far from me, and in vain they worship me, teaching as doctrines the commandments of men. ఇప్పుడు యేసు ప్రభు తన దృష్టిని యెషయా ప్రవచించిన ప్రవచనము తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనంలో యెషయా ఆయన సరిగానే ప్రవచించినాడు, వేషధారులారా, వీళ్ళు ఈ ప్రజలు కేవలము వాళ్ళ నోటితో స్తుతిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు ఎంతగానో దూరంగా ఉన్నాయి. వాళ్ళు ఆరాధిస్తారు, కానీ ఆ యొక్క బోధలు మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు మాత్రమే. So if you actually see the contrast of the focus that both Jesus has and these Pharisees have, Jesus is talking about the quality of their heart, and the Pharisees are talking about the traditions that men have to follow. ఇక్కడ మనము రెండు పోల్చి మనం చూసుకున్నట్లయితే పరిసయ్యులేమో బయట పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు పాటించవలసింది, కానీ యేసు ప్రభు హృదయపు స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా దేవునికి దూరంగా ఉన్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు. Jesus is saying you are hypocrites because you are only using your words, you're honoring me with your lips, but your heart is far away. మీరు యేసుప్రభు అంటున్నాడు, మీరు కేవలము నోట్తో స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయాలు దేవునికి ఎంతగానో దూరంగా ఉన్నాయని చెప్తున్నాడు. What you say as worship before me, that is vain. ఆ యొక్క మీరు ఏదైతే ఆరాధన అనుకుంటున్నారో అది నా దృష్టిలో ఆరాధన కాదు, అది చాలా వ్యర్థంగా కనబడతా ఉన్నది అని యేసుప్రభు చెప్తున్నాడు. He is saying that because this heart is not in the right place and because it is not doing what God is expecting to do, the worship is in vain. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయట్లేదు. ఏ రీతిగా హృదయపు స్థితి ఉండాలనో ఆ రీతిగా హృదయపు స్థితి లేదు గనుక మీరు ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది దేవుని దృష్టిలో అది వ్యర్థముగా ఆరాధనగా అసలైన ఆరాధనగా కనబడట్లేదు. Verse 8 he says, 8వ వచనంలో ఈ రీతిగా అంటా ఉన్నాడు, you lay aside the commandment of God, మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి you hold on to the tradition of men. మనుషుల యొక్క పారంపర్య ఆచారాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మీరు what is required by God is not focused. ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో దానిపైన దృష్టి లేదు. how God is expecting to be worshipped, that is not the focus. దేవుడు ఏ రీతిగా అయితే ఆరాధన కోరుకుంటున్నాడో అది దృష్టిలో లేదు.
what God expects the heart's condition to be, that is not the focus. హృదయపు స్థితి ఎలాగుండాలో దానిపైన వాళ్ళకు దృష్టి లేదు. How worship is acceptable in the sight of God, that is not the focus. దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటాడో అది వాళ్ళకు దృష్టి లేదు. But their focus is on the mere traditions that have been passed on to them from people before. కానీ వాళ్ళ దృష్టి అంతా దేనిపైన ఉందంటే ఆచారాలు, పద్ధతులు, పూర్వీకులు ఇట్లా చెప్పినారు ఇట్లా చేయాలా, పూర్వీకులు అట్లా చెప్పినారు ఇలా చేయాలా, ఈ మనుషుల పారంపర్య ఆచారాల పైనే వాళ్ళ దృష్టి ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో వాళ్ళ దృష్టి దానిపైన లేదు. It is so sad that despite they knowing who God is, despite knowing the right God who should be worshipped, their worship fails the standard. దేవుడు ఎవరో తెలుసుకున్న వాళ్ళు, దేవుని యొక్క విధులేంటిదో తెలుసుకున్నవారు, కానీ ఆ దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలనో ఆ రీతిగా ఆరాధించట్లేదు అని యేసు ప్రభు వాళ్ళ స్థితిని చూసి మాట్లాడినాడు. The other thing, apart from keeping aside this commandment of God, Jesus is saying you are rejecting the commandment of God. ఒక వైపున దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలను ఆ యొక్క పక్కన పారేసి పారంపర్య ఆచారాలను పాటించడమే కాదు, కానీ దేవుని వాక్యాల్ని లెక్క చేయకుండా ధిక్కరించి వీళ్ళు బ్రతుకుతున్నారనే విషయం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. Look at verse 9. 9వ వచనం చూడండి ఒకసారి. He says, all too well you reject the commandment of God that you may keep your tradition. మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి మీరు పారంపర్య ఆచారాలను పాటించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారు. Rejecting the command of God. ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి the traditional set of things, it went so much to an extreme that they have displaced or redefined what God has put before them as a command. వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ యొక్క దృష్టి చెదిరిపోయిందంటే దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో దాని వైపున ఏమాత్రము వాళ్ళకి దృష్టి లేదు, వేరే రకంగా దృష్టి అయిపోయింది. So they have displaced the word of God with tradition. వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి ఎట్లా ప్రాముఖ్యత వాళ్ళు ఇచ్చి బ్రతకాలో దానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ ఆచారాలకు ఇస్తున్నారు. Right. And he gives a very interesting example, and we'll understand what was happening back then. He talks about something called korban. ఇక్కడ ఒక చాలా ఏమంటారంటే ఒక ప్రత్యేకమైన విషయము యేసు ప్రభు అక్కడ తీసుకొని వస్తున్నాడు. కోర్బాన్ అనే పదాన్ని అని తీసుకొని వస్తా ఉన్నాడు. So korban, the understanding of it is what has been given as a gift to God, as a vow to God. ఆ యొక్క కోర్బాన్ అనే పదము యేసు ప్రభు వాడుతున్నాడు కదా, దాని యొక్క అర్థం ఏంటిదంటే యేసు ప్రభుకు దేవునికి అప్పగించి లేకపోతే సమర్పించుకున్న దాని గురించి మాట్లాడే అంశం అన్నమాట. సంథింగ్ దట్ ఈస్ అంటే యేసు ప్రభుకు డివోట్ చేసింది లేకపోతే అర్పించింది. Yes, it is given as a gift to God. So back in those days what was happening is those that a portion of some bit of their wealth and financial resources, if they are promising that to the house of God, that means that amount or that gift should not be touched for anything else. ఏదైనా కానీ డబ్బు మనం దేవునికి అర్పించినప్పుడు లేకపోతే దేవుని కోసము మనం పక్కన పెట్టినప్పుడు దాన్ని మనం ముట్టడానికి వీలు లేదు. ఇట్ ఈస్ అంటే దేవునికి అర్పించేసినాము లేకపోతే దేవునికి సమర్పించేసుకున్నాము, అది తిరిగి తీసుకోవడానికి వీలు లేదు. So back in those days, ఆ దినాలలో what these people were doing, they used to give this money, the korban, in the house of God, and they used to say, I have given away this and I no longer need to take care of my parents. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఇది నా దగ్గర ఉన్నవి నాకు తల్లిదండ్రులకు ఇచ్చే అవసరత లేదు, నేను ఆ డబ్బులను నేను దేవునికి ఇచ్చేసిన దేవునికి సమర్పించేసుకున్నాను అనేసి వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులకు చేయాలో అది చేయకుండా ఉండిపోయినారు.
But what does the word of God say? The law, the command from God is honor your parents. కానీ దేవుడు లేఖనాలలో ఏం చెప్తా ఉన్నాడు? నీ తల్లిని తండ్రిని సమ్మానించుమని చెప్తున్నాడు. So that it may be well with you in the land that God is giving. అప్పుడు దేవుడు మీకు ఏదైతే వాగ్దానం చేసినాడో స్వాస్యాన్ని, ఆ యొక్క భూమిని మీరు స్వాధీనపరుచుకునేటట్టుగా మీరు ఉంటారు. అప్పుడు these people have taken that, though the law says honor your parents, they have covered it with another tradition saying, okay, you have given it to something else, now you don't have to take care of your parents. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే తల్లిదండ్రులకు ఇచ్చి సమ్మానించాలో చూసుకోవాలో అది ఇవ్వకుండా, ఆ బాధ్యతను నెరవేర్చకుండా ఆధ్యాత్మికం కనబడుతుంది వాళ్ళ పదము. ఏంటిదంటే ఈ డబ్బు మేము తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు, దేవునికి అర్పించేసినాము అని చాలా స్పిరిచువల్గా ఆత్మీయంగా నటన చేస్తున్నారు. కొత్త సాంప్రదాయం పట్టుకొస్తున్నారు, తల్లిదండ్రులకు చేయవలసింది చేయకుండా. Making no effect of that word that God has given to them. కానీ దేవుడు ముందుగా పలికిన మాటలకు ఏమీ మర్యాద ఇవ్వకుండా, తల్లిదండ్రులను సమ్మానించకుండా వాళ్ళు ముందుకు సాగుతా ఉన్నారు. Let us read this in verse 12. 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. Then you no longer let him do anything for his father or his mother, making the word of God of no effect through your tradition which you have handed down. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొత్త సిద్ధాంతం పద్ధతి పట్టుకొని వచ్చినారో ఆ పద్ధతిని బట్టి ఎవరైతే తల్లిదండ్రులకు ఏమైనా చేయాలనుకున్నా కానీ కూడా ఇప్పుడు చేయలేకపోతా ఉన్నారు. Do you see now? The word of God says honor your parents. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ తల్లిదండ్రులను సమ్మానించుము. But these people have come up with a tradition that makes them or puts them in a place where they really can't take care of their parents. వాళ్ళు ఎటువంటి సాంప్రదాయం పద్ధతి ప్రజల దగ్గర తెచ్చినారంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క పని చేయలేని స్థితిలోనికి వాళ్ళని నెట్టేసినారు వాళ్ళని. Now these are the people who talk about the commandment of God in a way, and they are talking about doing ceremonial things that are things that are traditional in the sight of the society, but not what is right in the sight of God. వీళ్ళు ఎటువంటి స్థితిలోకి దిగజారిపోయినారు, వెళ్ళిపోయినారంటే దేవుని వాక్యాలను బోధించి నడిపించవలసిన వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనుషులు తయారు చేసిన సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు పాటించేటట్టుగా వీళ్ళు నడిపించేస్తా ఉన్నారు. Children of God, we fall into this fallacy so many times. మనం కూడా దేవుని బిడ్డలారా అనేక సార్లు ఇటువంటి మోసంలో మనం పడిపోతా ఉంటాము. If there's anything that we know about God from the scripture, his eyes are on our heart. మనం ఏదైతే మనము దేవుని యొక్క వాక్యాలలో మనం చూస్తామో ఆ యొక్క వాక్యాలను బట్టి దేవుని యొక్క చూపు మన మీద ఉంటుందనే సంగతి మనకు జ్ఞాపకం పెట్టుకోవాలా. His eye is on the heart. ఆయన యొక్క కను దృష్టి మన హృదయం పైన ఉన్నదన్న సంగతి మనం గ్రహించాలా. Now let us flip to what Jesus is actually saying about defilement. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఏది మనల్ని అపవిత్రపరుస్తుందో దాని వైపున యేసయ్య మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. So far we know that Jesus is saying what you are doing as a worship, that is not right in my sight because you are holding tradition over my word. యేసు ప్రభు చెప్తున్న మాటలు మీరు ఇచ్చే ఆరాధన అసలైన ఆరాధన కాదు, దేవుడు కోరే ఆరాధన కాదు. ఎందుకంటే మీరు మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను పట్టుకొని మీరు పరిగెత్తుతా ఉన్నారు. And now he calls all the multitude together and he's saying, I'll tell you what actually defiles the heart. ఆ యొక్క జన సమూహమును తీసుకొని వచ్చి వాళ్ళతోని ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే నిజంగా ఏది మనల్ని అపవిత్రపరుస్తుందో దాని వైపున బోధించడం సాగినారు. Hear me and understand this is what Jesus is saying. నా మాటలు విని దీన్ని అర్థం చేసుకోండి అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. Nothing that enters a man from outside can defile him. బయట నుంచి లోపలికి వచ్చేది ఒక మనిషిని అపవిత్రపరచదు కానీ, but the things that come out of him, those are the things that defile a man. కానీ లోపల నుంచి ఏవైతే మనిషి బయటకు వస్తాయో అది మనిషిని అపవిత్రపరుస్తాయి. What does this mean? కానీ దాని అర్థం ఏంటి? The Pharisees, the teachers of the so-called law, they are saying
It is defilement if you don't wash your hands, if your pots and pitchers, they are not washed properly. ఆ యొక్క పరిసయ్యులు సద్దుకులు ఏమంటున్నారంటే ఈ యొక్క గిన్నె కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా మీరు తిన్నట్లయితే మీరు అపవిత్రపరచబడతారని పరిసయ్యులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు హృదయాన్ని He's talking about the condition of the heart and what is coming from within the heart that defiles the man. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఇవన్నీ ఆ మనిషిని అపవిత్రపరచవు, కానీ హృదయం నుంచి ఏవైతే బయటకు వస్తాయో అవి మానవుడిని అపవిత్రపరుస్తాయని క్రీస్తు చెప్తా ఉన్నాడు. So let's read verse 18. 18వ వచనం చదువుకుందాము. So he said to them, are you thus without understanding also? Do you not perceive that what enters a man from outside cannot defile him, because it does not enter his heart but his stomach? ఆయన అంటున్నాడు, ఇంకా మీకు అర్థం కాలేదా? ఏదైనా బయట నుంచి తిన్నప్పుడు అది కడుపులోకి పోయి జీర్ణించుకొని దాని తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. అది మనిషిని ఎలా అపవిత్రపరుస్తుంది? It doesn't go into the heart. అది హృదయం వరకు పోదు కదా. హృదయాన్ని పాడు చేస్తేనే అపవిత్రత అని చెప్తాం కదా. And then he said, what comes out of a man, that defiles a man. For from within, out of the heart of men proceeds evil thoughts, adulteries, fornications, murders, thefts, covetousness, wickedness, deceit, lewdness, and an evil eye, blasphemy, pride, foolishness. These are the evil things that come from within, and they are the ones that defile a man. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు? ఏవైతే లోపల నుంచి బయటికి వస్తాయో, ఎక్కడి నుంచి బయటికి వస్తాయో అవన్నీ హృదయం నుంచి బయటికి వస్తాయో అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏమొస్తాయంట హృదయం నుంచి బయటికి? చెడు ఆలోచనలు. ఏమొస్తాయంట హృదయం నుంచి? జారత్వంతో కూడిన తలంపులు, దొంగతనము, హత్య, వ్యభిచారము, లోభము, ప్రతి రకమైన చెడుతనము, ఈర్ష, గర్వము, అహంకారము, ఇవన్నీ మనిషి హృదయం నుంచి బయటకు వచ్చి ఆ మనిషిని అపవిత్రపరుస్తాయి. So if a man has this kind of a fabric in his heart and is coming before God and saying, I worship you, you are you are worthy of my worship, do you think God is honored or he is able to accept that worship? ఇవన్నీ మనిషి హృదయంలో పెట్టుకొని, చెడుతనం పెట్టుకొని, దొంగతనం లోపల పెట్టుకొని, ఈర్ష పెట్టుకొని, అపవిత్రత పెట్టుకొని ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవా నిన్ను ఆరాధిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను అన్న వెంటనే దేవుడు ఆరాధించబడతాడా? దేవుడు కీర్తించబడతాడా? దేవుడు అంగీకరిస్తాడా? So he's saying your lips, that is not what is defining this worship. మీ నోరు మిమ్మల్ని అపవిత్రపరచట్లేదు. What you do with your lips, the honor that you think that you're giving with your lips, that is not the actual honor. The honor comes when from within your heart, with the cleanliness of your heart, you stand before God and say, Lord, I worship you with my life. కేవలము ఈ పద్ధతులతో నోటితో మనం బయట బాహ్యంగా చేసి దేవుడి యొక్క ఆరాధన తీసుకుంటాడని ఒకవేళ భావన కలిగితే అది సరైన భావన కాదు. కానీ ఏదైతే మన హృదయాన్ని కడుక్కొని అపవిత్రత నుంచి బయటికి వచ్చి ఇవన్నిటిని మనము తొలగించుకొని దేవుని ఎదుట మనం వచ్చి నిలబడినప్పుడు అప్పుడు దేవుడు చాలా ఎంతగానో ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు, ఆరాధించబడతాడు. We heard about the testimony the brother was saying. Do you know that people look into our lives? Do you know that people look at how we stand before God, how we walk before God? That is how they know who our God is through our lives. ఆ యొక్క ఇంతకుముందు సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించినారో లేదో ఆయన మాటలలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీరు గమనించినారో లేదో కానీ ఆయన ఏమన్నాడంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది చాలా ప్రాముఖ్యమైంది. ఆ యొక్క నడక దేవుడు గమనిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించినాడు. A sister earlier was also sharing that she was pouring her heart before God, asking God to correct the condition of her heart because she saw how God was pointing out the mistakes that she was doing in her life. ఆ యొక్క సహోదరి కూడా ఇక్కడ సాక్ష్యము చాలా కన్నీటితో ఏమని ఒప్పుకుంది అంటే దేవుని వాక్యము తన హృదయం నుంచి తాకినప్పుడు ఆమె హృదయపు స్థితి
క్లియర్గా కనబడింది. అప్పుడు ఏం చేసిందంటే ఆ హృదయం సరిగా లేదని గ్రహించి కన్నీటితో దేవుని దగ్గర ఎక్కడ పడితే అక్కడ మోకరించి ప్రార్థన చేసి దేవునికి సమర్పించుకొని నేను మరలా ఇలా చేయను, ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తుందని ఎలా హృదయం స్థితిని మార్చుకున్నదో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. సో our heart, మన హృదయము, the condition of our heart, మన హృదయపు స్థితి, and the thoughts that cross this heart, ఆ యొక్క హృదయంలో వచ్చే తలంపులు ఆలోచనలు, that is important in the sight of God. అది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైంది. If there are a bunch of people here who are standing and even if we are singing, or even if we are doing whatever, like brother and myself or anybody else, we might be doing everything thinking that we are serving God, thinking that we are worshiping God, but if our heart has this kind of a fabric where we are full of pride, blasphemy, there is foolishness, there is covetousness, the wrong thoughts, evil thoughts crossing our heart, no use. మనం వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి మనము ఆ పాటలు పాడుకుంటా హృదయపు స్థితి ఎలాగుందో చూసుకోకుండా హృదయంలో గర్వము, అహంకారము, చెడుతనము, మోసము ఇవన్నీ మనం పెట్టుకొని, ఇవన్నీ ఏవైతే రాయబడినాయో అవన్నీ పెట్టుకొని దేవుని ఎదుట నిలబడితే దేవుడు ఎట్లా అంగీకరించగలుగుతాడు? He says vain worship. అది వ్యర్థమైన ఆరాధన అని చెప్తా ఉంటున్నాడు. When God was looking at Abel and his brother, కయ్యూను ఏబేల్ని దేవుడు చూస్తున్నప్పుడు he accepted the gift that Abel brought because of how he sought God in his heart. ఆ యొక్క ఏబేలు తెచ్చిన అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించినాడంటే ఏబేలు యొక్క హృదయము ఏ రీతిగా దేవుని ఎదుట ఉందో దేవుడు చూసి దేవుడు అంగీకరించినాడు. So we might be doing so many different things, but if our heart is not right in the sight of God, if the thoughts that we are harboring in our heart is not right in the sight of God, and furthermore if we are taking the traditions of men and superimposing that over the command of God, then nowhere we are close to worshiping God in the real in truth and spirit. దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను పాటించినా దేవుని దృష్టిలో అది వ్యర్థమే. రెండోది, హృదయపు పరిస్థితిని పరీక్షించుకోకుండా మనం ఏదైనా చేయడానికి ముందుకు వచ్చినా కూడా అది దేవుని దృష్టిలో అంగీకారమైంది కాదు. ఈ రెండు దేవునికి ఇష్టమైనవి కాదు. Jesus was calling these teachers of law and the Pharisees as hypocrites. You know why? యేసు ప్రభు వారు ఈ యొక్క పరిసయ్యులను, సద్దుకీయులను, ధర్మశాస్త్రమును బోధించు వారిని వేషధారులారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు తెలుసా మీకు? Because what they were teaching was not remotely close to what God actually wanted the people of God to live by. వాళ్ళు ఏ రీతిగా అయితే బ్రతుకుతున్నారో, ఏ రీతిగా అయితే బోధిస్తున్నారో అది ఏమాత్రము దేవునికి అంగీకారంగా దేవుడు కోరినట్లుగా లేదు, వేరే రకంగా ఉంది గనుక వేషధారులారా అని సంబోధించినాడు. Above God's word they brought everything else and they made that as a priority. దేవుని వాక్యము కాకుండా వేరే దానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చినారు గనుక అందుకొరకే. There are people who come and meet Jesus and they say, what is the biggest there's one man who comes and asks Jesus, what is the one big command that one needs to follow? ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ఏది చాలా ప్రాముఖ్యమైనది ఆజ్ఞలలో ఏం పాటించాలి అనేసి అని అడుగుతా ఉంటున్నాడు. Jesus points him back to what the very first command was. యేసు ప్రభు తన యొక్క దృష్టిని ఎటువైపు తీసుకెళ్తున్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ వైపున తీసుకొని వెళ్తా ఉంటున్నాడు. Love the Lord your God with నీ యొక్క దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని చెప్తున్నాడు. your mind, your strength. నీ యొక్క మనసుతో, నీ యొక్క బలముతో దేవుని ప్రేమించాలని చెప్తా Love ఉంటున్నాడు. your neighbor as much as how you love yourself. నీ యొక్క పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ యొక్క పొరుగువాడిని ప్రేమించాలి. What is Jesus teaching us about how we live for him?
ఏ రీతిగా ప్రభు కోసము జీవించాలో ఆ విషయాలు యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటున్నాడు. And beyond this there is really nothing. If we cannot love the Lord with our heart, if we cannot love our neighbor, then what is our life all about? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి ప్రేమించిన జీవితము, పొరుగువాడిని ప్రేమించిన జీవితము ఈ భూమి మీద ఏ రకమైన జీవితం ఒకసారి ఆలోచన చేయండి. We claim to be Christians, but we cannot lift up someone who is in need. అది ఏ రకమైన క్రైస్తత్వము? ఒకళ్ళు అవసరతలో ఉంటే అవసరతల నుంచి బయటికి దేని క్రైస్తత్వము? అది ఏం క్రైస్తత్వము? దేవుడు అంగీకరిస్తాడా? We prefer pride over someone else's need. What did you say? Need. Yeah. Pride over a need. ఆ యొక్క అవసరతలను our pride comes over and beyond someone's need. ఓకే. మన యొక్క స్థితి ఎలాగుంటుందంటే ఒకరికి సహాయం చేసే దానికి అడ్డుగా మన గర్వం వస్తుంది. దట్ ఈస్ వాట్ షీ మెంట్. ఓకే, గో ఆన్. So every time that there is one place where Jesus talks about fasting, he says, what is it that you come up with sacrifices? None of that is acceptable in my sight if you are not doing the things that I expect you to do. ఈ యొక్క అర్పణలు ఇవన్నీ ఏంటి? నేను అనుకున్నది నువ్వు చేయకపోతే ఇవన్నీ దేవుడు ఎలా అంగీకరిస్తాడు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Taking care of the poor, the widows, the children who are orphans, the ones in prison, the ones who are hungry, if you go feed them. The command of God even more goes to the point saying, even if it is your enemy, take care of them. యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించినట్లయితే అనాథులు కానీ, విధ్వరాలు కానీ, అవసరతలతో ఉన్నవారు కానీ, చెరసాల్లో ఉన్నవారు కానీ వాళ్ళ అవసరతలలో మనం సహాయం చేయాలా? అదే కాకుండా ఎక్కడి వరకు యేసు ప్రభు ఆయన వెళ్ళినాడంటే మన శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళకి అవసరమైతే చేసేంత వరకు కూడా క్రైస్తవుడు ప్రయాణం గల క్రియలతో ఉండాలి. The condition of our heart comes before God, and that is all the more important before God for it to be corrected. అందుకోసమే మన హృదయపు స్థితి సరిగా ఉండాలి. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే that we learned today. రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాము. Are we replacing tradition, things that are superficial, things that are not necessary, things that keep us away from doing what God actually wants us to do? మనం ఏమైనా అంటే ఎక్కువ ప్రాముఖ్యత కాంది పారంపర్య ఆచారాలను లేకపోతే ఏవి అనవసరమో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది చేయకుండా మనం ఏమైనా బ్రతుకుతున్నామా, ముందుకు సాగుతూ ఉంటున్నామా? The second thing is, what is the condition of our heart? Are we in a place where our heart is true, and in truth and spirit we are worshiping God? రెండోది, మన హృదయపు స్థితి ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నామా? హృదయముతో నిజంగా ఆత్మతోనూ హృదయంతోనూ దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతున్నామా? There is a interesting contrast and comparison that Jesus says that if people hear you pray loudly and come and talk about so many, your prayer is also very loud, and it is you say a lot of things for people to hear, then you got your reward. యేసు ప్రభు ఏమంటున్నాడంటే ప్రార్థన అంశాన్ని తీసుకొని వస్తూ మీరు గట్టిగా ప్రార్థన చేస్తూ ప్రజలు వినేటట్టుగా ప్రార్థన చేసి అబ్బా ఎంత మంచిగా ప్రార్థన చేసినావు అని ఒకవేళ మీ ప్రార్థనలు మనుషులు వినేటట్టుగా చేస్తే, మనుషులు తిరిగి మిమ్మల్ని అభినందన చేస్తే మీకు వచ్చే బహుమానం ఇంకా లేదు, ఇంకా వచ్చేసింది, మనుషులు అభినందన ఇచ్చినారు కదా అని యేసు ప్రభు చెప్పినాడు. So a lot of times in our heart, whatever we do, it will be for something that is external but not something that God wants us to do. మనము చాలా మటుకు చేసేవి మన చుట్టుపక్కల వాళ్ళు గుర్తించేటట్టుగానే ఉంటుంది, కానీ
దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తిస్తాడా లేదా అనే దృష్టితో మనం ముందుకు సాగము, చేయము. God's eye is on the heart. దేవుని యొక్క దృష్టి హృదయం పైన ఉన్నది. Nothing can supersede the word of God, and nothing should take a throne above what God has in our hearts. దేవుని యొక్క వాక్యానికి మించి ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఆ యొక్క సింహాసనానికి దేవునికి తప్ప వేరే దేనికి కూడా మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు. This should be the pursuit. Every day as we come before God, we should allow the Spirit of the Lord to help us look into the condition of our hearts, and our walk before God and our worship should be in a way that is acceptable. ప్రతిరోజు ప్రతిదినము మనము పరీక్షించుకుంటా ఉండాలి. మన హృదయపు స్థితి ఎలాగుంది, మనం ఎలా నడుస్తూ ఉన్నామో, దేవుని ఎదుట ఎలాగున్నామో మనము పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని కనుదృష్టి మన హృదయపు స్థితి పైన ఉంది కాబట్టి. Remember, Jesus is saying the heart becomes defiled when these thoughts prevail. ఆ యొక్క హృదయము ఈ రీతిగా ఒకవేళ ఉన్నట్లయితే, హృదయంలో ఇవన్నీ లేఖనాలలో చెడు సంబంధమైనవన్నీ మనం చోటు పెట్టుకున్నట్లయితే అవి ఆ మానవుడిని అపవిత్రపరుస్తున్నాయి తప్ప బయట ఈ పద్ధతులు విధానం కాదని యేసయ్య చెప్తా ఉంటున్నాడు. So let us condition ourselves to stand before God and say, Lord, anything that is not acceptable, this kind of a thought in my life cannot remain, and it cannot be how I come before you to worship. మనము పరీక్షించుకోవాలి, దేవునికి చెప్పాలి, సరిదిద్దుకోవాలి. ఈ రకంగా నేను రాకూడదు ప్రభువా అని జాగ్రత్త పడేటట్టుగా మనం ఉండాలి. When we work in the kingdom of God, our every action, it should spur from love, because God asked us to love our neighbor, and it should come from an act of love. It is because of love that we should serve others. మనము దేవుని రాజ్యంలో ఏ పని చేసినా, ఏ పని చేయడానికి వచ్చినా కూడా ప్రతిది కూడా ప్రేమ చేత ప్రేరేపించబడి చేయాలి. మన సహోదరుల ఎడల ప్రేరేపణ ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి మనం చేసేటట్టుగా మనం ఉండాలి. Not for anything else. ఇంకా వేరే దానికోసం కాదు. The audience of our work and worship is God and God alone. మనము ఏం చేసినాను అది కేవలము దేవుడు చూడాలని, దేవుడు దృష్టించాలని, దేవుని యొక్క దృష్టిలోకి రావాలని మనం చేయాలి. So let us be people who will honor God through our hearts and in obedience to God's word. మనము దేవుని మాటలకు విధేయత చూపిస్తూ దేవుని ఘనపరిచేటట్టుగా మనం ఉందాము. Thank you, and let us look unto the Lord for in prayer.